ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం యొక్క మైండ్ సెట్ చాలా డిఫరెంట్గా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ కూడా పెద్ద ఇదేం కాదు, చాలా దారుణమైనటువంటి నేతలను పట్టుకొచ్చినటువంటి పార్టీ, ఫ్యాక్షనిస్టులను కూడా పోషించినటువంటి పార్టీ, వాళ్ళు ఎన్ని కవరింగ్లు చేసుకున్నా. అట్లాంటి టీడీపీకి ఇప్పుడు ఒక కంపల్షన్ని తీసుకొస్తున్నారు ప్రజలు. ఎట్లా అంటే, మీరు డబ్బున్న వాళ్ళకైనా ఇచ్చుకోండి, డబ్బున్న వాళ్ళకి సీట్లు ఇచ్చామని మేము అడగం, కానీ గల్లా జయదేవ్ లాంటి వాళ్ళనో, పెమ్మసాని లాంటి వాళ్ళనో, ఈ రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళనో, ఇట్లాంటి వాళ్ళని ఎక్కువగా మీరు తీసుకురండి. ఆ రకమైనటువంటి ఫీలర్స్ జనాలు చాలా అద్భుతంగా ఇస్తున్నారు మీకు. నెక్స్ట్ 5 సంవత్సరాలు కనుక వంగలపూడి అనిత యాజ్ ఏ హోమ్ మినిస్టర్ చాలా పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం జనం ఆ రకమైనటువంటి మార్పుని బాగా కోరుకుంటారు. రానున్నటువంటి 5 సంవత్సరాలు ఒక టీచర్ని, ఒక పేద స్థాయి నుంచి వచ్చినటువంటి మిడిల్ క్లాస్ టీచర్ని హోమ్ మినిస్టర్గా చేశారు, ఒక అణగారినటువంటి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కదా, ఆమెకు సక్సెస్ అయ్యారు అనుకోండి, అది ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే పీపుల్ స్టార్ట్స్ వాంటింగ్ మోర్ ఆఫ్ సచ్. అంటే ఈవిడంత బాగా చేశారు, సో ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ మంది తీసుకురండి, ఎందుకు మిగతా వాళ్ళందరినీ తీసుకొని స్క్రాప్ బ్యాచ్ అని ఉంటారు కదా. 175లో ఖచ్చితంగా 100, 120 స్క్రాప్ బ్యాచే ఉంటారు ఏ పార్టీలో అయినా. కొన్ని పార్టీల్లో 160 ఉంటారు, ఇంకొన్ని పార్టీలో కాస్తంత తక్కువ మంది ఉండేటువంటి ఛాన్స్ ఉంది. బట్ ఉండడం మాత్రం ఖచ్చితంగా ప్రతి పార్టీలో స్క్రాప్ బ్యాచ్లు ఉండడము ఒక వాళ్ళకి బలం. ఎందుకంటే రౌడీజం చేయడానికి కావచ్చు, ఇంకో దానికి కావచ్చు, ప్రతి పార్టీకి కూడా కావాలి. అయితే అదే చెప్తున్నా, పరిస్థితులు మారిపోయి జనం కాస్త బెటర్గా ఆలోచించేలాగా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తయారు చేశారు ఇండైరెక్ట్గా అనుకోవచ్చు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఎట్లా పడిందంటే, ఆయా నియోజకవర్గాల్లో ఎస్పెషల్లీ జిల్లాకి ఒక 3 లేదా 4 అయినా బాగా చదువుకున్న, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న, డబ్బులు కూడా పెట్టగల ఒక పర్ఫెక్ట్ లేడీ ఎమ్మెల్యేలు తయారు చేయాలి, ఎంపీలు తయారు చేయాలి, లీడర్లను తయారు చేయాలనే ఉద్దేశం చంద్రబాబుకు వస్తున్నట్టు. అంటే విజన్, పార్టీ పరంగా విజన్ 2029 కనుక ఆయన అబ్జర్వ్ చేస్తే ఆ రకమైనటువంటి మెంటాలిటీలో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న పెమ్మసాని, శ్రీరత్న లాంటి వాళ్ళని, ఇట్లా కొంతమంది ఉన్నారు, రామ్మోహన్ నాయుడు వైఫ్ కానీ, ఇట్లా కొంతమంది ఉన్నారు. వాళ్ళని పిక్ చేసుకుని ఇప్పటికే ఉమెన్ వింగ్లో స్ట్రాంగ్గా వాళ్ళని యాక్టివ్గా గనక దించగలిగితే, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, ఎందుకంటే ఈవిడ యుఎస్ఏలో డాక్టర్గా చదువుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళ హస్బెండ్ లాగానే ఆమె కూడా ఆయన కెరీర్లో బిజినెస్ పరంగా బిజీ ఉన్నప్పుడు ఈమె పిల్లల్ని చూసుకోవడం, ఇట్లా దాంతోపాటు బిజినెస్ కూడా ఆమె డెవలప్ చేసుకోవడం, ఇట్లా ఒక ఓవరాల్ సినారియో ఐడియా ఉండడం, సబ్జెక్ట్ ఉండడం ఆమెలో. ఎలక్షన్ టైంలో కూడా చాలా వీడియోలు చేశారు ఆమె. సో అట్లాగా ఒక గ్రిప్ ఉన్న వ్యక్తి, జనాల్లో కలవగల వ్యక్తి, జనాలకి ఒకళ్ళు చెప్తే వింటారు, అర్థం చేసుకుంటారు, ఆగుతారు అనుకునే వ్యక్తులు, ఎస్పెషల్లీ మహిళా లోకానికి, మహిళల నుంచి అందించాలి తెలుగుదేశం పార్టీ, ఒక మహిళల పార్టీ అనేటువంటి ఫీలర్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు స్పష్టంగా మహిళా ఓటు బ్యాంకు 52% ఉంది, అంటే ఇంకా ఎక్కువే ఉంది, 55% ఎంతో ఉంది మహిళల ఓట్లు, పురుషుల కంటే 10% ఎక్కువ ఉంది. సో మరి బిగ్ ఎడ్జ్ కదా, వాళ్ళని ఇది చేయాలి, కూల్ చేయాలంటే పథకాలు ఇవ్వటం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దాంతోపాటు మహిళా లీడర్లను మేము అందిస్తున్నాము, మహిళా హోంమంత్రి పెట్టాము, పెమ్మసాని, రత్నశ్రీ లాంటి మహిళలను తీసుకొస్తున్నాం, ఇంకొకరిని తీసుకొస్తున్నాం అనేటువంటి ఫీలర్స్ని ప్రజల్లోకి స్ట్రాంగ్గా ఇవ్వగలిగినప్పుడు రానున్న 5 సంవత్సరాల్లో ఇట్లాంటి ఒక 40-30 మంది ఒక స్ట్రాంగ్ లేడీ బ్యాచ్ని, ఫోర్స్ని తయారు చేసుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి స్ట్రాంగ్ వార్తలు వస్తున్నాయి. అందుకే వీడియో చేసి ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి. బ్రేకింగ్ అని, ఫండ్స్ గురించి అని, బ్యాంక్ రిలేటెడ్ అని, పెన్షన్ల గురించి అని, తిరుమల తిరుపతి దేవస్థానం, ఇట్లా అనేక రకాల ఇన్ఫర్మేషను, బిగ్ న్యూస్ రాగానే వెంటనే 15 సెకండ్స్లో వీడియో చేసేస్తున్నాను నేను. సో అట్లాంటివి మీకు ఫోన్లో వెంటనే వస్తుంది, బెల్ ఐకాన్ కనుక కొడితే. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ ఒక్కసారి మాత్రం వెళ్ళి మన ఛానల్ షార్ట్స్ని చూడండి.